కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో రోడ్డు విస్తరణకు భూమి పూజ చేసి స్థానిక టీడీపీ నేతలు రాజ్కుమార్, క్లస్టర్ కన్నన్, యూనిట్ ఇన్ఛార్జ్ అప్పు, యువ నాయకులు హర్షద్ ధర్మతేజ్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపేటను కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే కొత్తపేట నుంచి పెద్దపులి గంగమ్మ ఆలయం మీదుగా బైపాస్ రోడ్డుకు 40 అడుగుల రోడ్డును వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు మంచు, మునియప్ప, కృష్ణన్, ఉదయ్ కుమార్, సుకుమార్, హరినాథ్ గౌడ్, తాండవ, మురళి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కొత్తపేటకు సంబంధించిన ఎన్నో ఏళ్ళుగా ఆర్డీఓ ఆఫీస్ కానీ డిఎస్పీ ఆఫీస్ కానీ కొత్తపేటలో కట్టాలని ఎలక్షన్కు ముందు 2024 ముందు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ మేరకు ఈరోజు కొత్తపేటకు సంబంధించిన రోడ్డుని పెద్దపల్లి గంగమ్మ గుడి మీదుగా, అంటే పాత బైపాస్ రోడ్ నుంచి పెద్దపల్లి గంగమ్మ గుడి మీదుగా కొత్తపేటకి రోడ్డు వేసే విధంగా ఆర్డీఓ ఆఫీసు, డిఎస్పీ ఆఫీస్కి రోడ్డు, అదే మరి ఒక రింగ్ రోడ్ లాగా కొత్తపేటకి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి పెద్దపల్లి గంగమ్మ గుడి, ఆర్డీఓ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు అక్కడి నుంచి వెళ్ళి నేరుగా వెళ్ళి మన రాజు కాలనీ మీదుగా ఒక రింగ్ రోడ్ మారిగా చేయడంతో పాటు అదే మారిగా కొత్తపేట వాసులకు సంబంధించిన ఎవరైనా చనిపోతే రైల్వే గేటు దాటి తీసుకోవాలంటే కింద అండర్ బ్రిడ్జ్ ఉంది కాబట్టి అక్కడ చాలా హైట్ తక్కువగా ఉంది, చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క రోడ్డుని శ్మశానానికి దగ్గరగా చంద్రబాబు నాయుడు గారు మొన్న విజిట్లో వచ్చినప్పుడు కూడా ప్రారంభించారు. శ్మశానానికి కూడా దగ్గరగా తీసుకొచ్చేదానికి కానీ ప్రజల యొక్క కొత్తపేటకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు ఒక రోడ్డు మట్టిని లెవెల్ చేసే కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేశాము. వచ్చిన వెంటనే మా సీఎం గారి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సుమారుగా 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన ఇక్కడే వచ్చేసరికి సార్ గారు వచ్చిన తర్వాత కొత్తపేటలోనే మీటింగ్ పెట్టి ఇక్కడే 10 కోట్ల రూపాయలతో ఇక్కడే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి క్లస్టర్ ఇన్ఛార్జు, యూనిట్ ఇన్ఛార్జు, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేశారు. మళ్ళీ కూడా ఇది రోడ్డు వేసేటప్పుడు మా నియోజకవర్గ స్థాయిలో ఉన్న పెద్దలందరూ కూడా అధికారులతో పాటు పెద్ద ఎత్తున ఒక పూజా కార్యక్రమంతో ప్రారంభిస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం.